బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. గృహమునకు వీధిపోటు అనేటువంటివి ఉంటాయి. ఎటువంటిది, ఏ వీధిపోటు మంచిది, ఏది చెడ్డది అని గనక మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే మన ఇంటికి కానీ స్థలముకు కానీ ఏదైనా కావచ్చు, అపార్ట్మెంట్లో ఉండినా, సొంత ఇండిపెండెంట్ ఇంట్లో ఉండినా, లేదా మనకు స్థలము ఉండినా, తూర్పు ఈశాన్యము అంటే ఇటువైపుకి వస్తుంది, అది తూర్పు ఈశాన్యం. ఆ తూర్పు ఈశాన్యములో ఉండేటువంటి వీధిపోటు చాలా మంచిది, యోగాన్ని ఇస్తుంది. అలాగే పశ్చిమ వాయువ్యంలో మనము పశ్చిమము పడమర ద్వారం ఉండేటువంటి చోట మనము డోర్ పెట్టుకుంటాం చూడండి, ఆ డోరుకు వాయువ్యంలో పెట్టినటువంటి తలుపుకు ఎదురుగా వీధి ఉంది అంటే, వీధిపోటు ఉందంటే అది మంచిదే. అలాగే దక్షిణ ఆగ్నేయము వీధిపోటు ఉండినా మంచిదే. అలాగే ఉత్తర ఈశాన్యములో వీధిపోటు ఉండినా పర్వాలేదు. ఇవి తప్ప మినహా మిగతా ఎక్కడ ఉండినా సమస్యలుగానే ఉంటాయి. మిగతా అంటే ఏమిటి అంటే, తూర్పు ఆగ్నేయము కానీ, లేదా దక్షిణ నైరుతి కానీ, లేదా పశ్చిమ నైరుతిలో ఉండటము కానీ, లేదా ఉత్తర వాయువ్యములో వీధిపోటు ఉండటము కానీ, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేటువంటిది వాస్తుశాస్త్రములో ఉన్నది. వాస్తుశాస్త్రములో పూర్వకాలములో ఉండేటువంటి వాళ్ళు చాలా ప్రామాణికాలు చెప్పారు. ఎక్కడ ఏది ఎలా ఉండాలి, ఏమిటి, మంచి ఏమి, చెడ్డేమనేది అన్నీ కూడా తెలియజెప్పారు. మనం చదువుకొని దాంట్లో చూసుకొని చెప్పేటువంటి విధానాల్లో ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పనిసరి తెలియకో, ఎవరు కావాలని ఇబ్బందుల్లో పడాలి అని ఎవరు చేసుకోరు. ఎవరు అపార్ట్మెంట్లు కట్టినా, ఎవరు చేసినా వాళ్ళ తప్పేమీ ఉండదు, బాగానే కడతారు, అందరూ బాగుండాలనే చేస్తారు. మనకి ఏది నప్పుతుంది, ఏది నప్పదును మనం చూసుకునేటువంటి విధానాల్లో ఉంటుంది. ఒకవేళ పొరపాటుగా ఏదైనా ఇటువంటివి జరిగినాయి ఉన్నాయి అంటే దానికి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి గాక మనము దానికి రెమెడీ చేసుకొని, వాస్తుశాస్త్రము రీత్యా ఏ ఇబ్బంది వస్తున్నది, ఎంత ప్రామాణికములో వస్తుంది, ఆ వీధి ఎంత దూరము వరకు ఉన్నది, ఆ వీధిపోటు కూడా మనకు 20 అడుగులు ఉండి తగ్గిపోయింది అనుకోండి, ఇంకో చోట మలుపు తిరిగింది అనుకోండి ఒక రకం, చాలా లాంగ్ వ్యూ ఉందనుకోండి, 1 కిలోమీటర్ దాకా ఉందనుకోండి, దాని యొక్క పరిస్థితి వేరు. ఇలా లెఫ్ట్కు తిరిగింది అదొక రకం. ఏమిటి, ప్రతిదానికి ఒక ప్రామాణికం ఉంది, ప్రతిదానికి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ఇవాళ కార్లు వచ్చినాయి అంటే కార్లకు మనం వెంటనే కార్లకు సంబంధించినటువంటి మనము దీంట్లోనే కంపెనీలోనే అవి దానికి సంబంధించిన పరికరాలు తీసుకోనక్కర్లేదు, బయట కూడా అమ్ముతున్నారు. దానికి అనుకూలమైనటువంటివి ఎప్పుడైతే వస్తాయో అలాగే ప్రతిదీ కూడా వాస్తుశాస్త్రములో కూడా అంత ఇంటిని కూలగొట్టుకోలేము కదా, కోట్ల రూపాయలు పెట్టి చేసుకున్నటువంటి దాన్ని. అలా కూలగొట్టుకోకుండా దాన్ని దిగ్బంధన అని వాస్తుశాస్త్రంలో అనేక రకాలుగా ఉన్నాయి. చేసి మనకు అనుకూలించేటువంటి విధముగా మనం చేసుకోవచ్చునుగాక. ఒకవేళ జీవం అయిపోయిన ఇంటికి కూడా పునర్జీవనం అనేటువంటిది ఎలా కలిగించుకోవచ్చు అనేటువంటిది ఉన్నది. ఇబ్బందుల్ని ఎలా తొలగించుకోవచ్చు, ఆ వీధి శూలను ఎలా మనము తీసేసుకునేటువంటి విధానముగా చేసుకోవచ్చును, మన ఇంటికి ఎలా ప్రతిభ పెంచుకోవచ్చును అనేటువంటి దానికి చాలా వరకు ఉన్నాయి. అవి చేసుకోవచ్చునుగాక. అది ఏమి పెద్ద విషయం ఏమీ కాదు. ఎవరేమీ ఇబ్బంది పడాల్సినంతటి, ఆందోళన చెందాల్సినంతటి పరిస్థితి కూడా ఏమీ లేదు. కనుక ఒకవేళ మనము మొదటిగా తీసుకునేటువంటిది ఇలా ఉంటే చూసి తీసుకోవచ్చును. ఒకవేళ అయిపోయింది, తీసుకున్నాము, మనం అనుభవిస్తున్నాము, కొన్ని ఇబ్బందులు పడుతున్నాము, దానికి ప్రత్యామ్నాయాలు చాలా వరకు ఉన్నాయి వాస్తుశాస్త్రంలో. భూమి పంటలు పండకపోయినా పండటానికి, ఇంట్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటే వీధి శూలల వలన దాని యొక్క ఇది పోగొట్టుకొని మనము మళ్ళీ మామూలుగా ఉండటానికి అన్ని రకాలు ప్రతిదానికి ప్రతి విషయానికి కూడా మనకు ఉన్నాయి. మనం వాటిని శ్రద్ధగా నేర్చుకొని చూసుకొని ఉండాలి. తెలియకపోతే మన తప్పు, కానీ అన్నీ ఉన్నాయి. ఎవ్వరేమీ ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఇగో ఇవి మనకు తూర్పు ఈశాన్యంలో ఉన్నది, దక్షిణ ఆగ్నేయంలో ఉండేటువంటి గోడ,
పశ్చిమ వాయువ్యంలో ఉండేది ఉత్తర ఈశాన్యములైన ఇవి 4 యోగమే, మంచిదే. తూర్పు ఈశాన్యము పశ్చిమ వాయువ్యంలో ఉండేటువంటిది మహాద్భుతము, రాజయోగము అంటాడు శాస్త్రంలో. అందువలన ఈ వీధిపోటు అనేటువంటిది వాళ్ళ దీన్ని బట్టి చూసుకొని దాని ప్రకారంగా చూసుకొని చేసుకోవాల్సిందే అని తెలియజేస్తూ జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.